సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు బడేటి చండి గారికి ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినందుకు అహర్నిశలు కృషి చేసిన మన జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారికి జేసీ గారికి వివిధ స్టాల్స్ ఏర్పాటు చేసిన అధికారులకు శాఖలకు ప్రత్యేకంగా వాళ్ళకి మనం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళకు కూడా నమస్కారం. అదేవిధంగా సోదరుడు సహచార మంత్రివర్యులు పార్థసారథి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు మహేష్ కుమార్ యాదవ్ గారికి, దెందులూరు శాసనసభ్యులు ప్రభాకర్ గారికి, ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు గారికి, పెద్దలు కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు ఎంతో అనుభవంతో ఆయన చెప్పిన మాటలు దాదాపు 4-5 సంవత్సరాల నుంచి మేము పడిన తపన ఈ పొత్తు కోసం ఆయన కూడా అనేక సందర్భాల్లో ప్రత్యక్షంగా మాతో ఈ ప్రస్థానంలో పాల్గొన్నారు. మా అందరితో పాటు యాప్కాప్ చైర్మన్ గని వీరాంజనేయులు గారికి, అదేవిధంగా మేయర్ నూర్జహాన్ గారికి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గోవింద్ గారికి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ గారికి, రైతుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో పర్యటిస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అద్భుతంగా పోరాటం చేసిన మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన మన ఆగ్రో చైర్మన్గా, వైస్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆయన వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా మా రెడ్డి అప్పల్ నాయుడు గారికి, ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా మీకు అభినందనలు, నమస్కారాలు. అందరూ కూడా చాలా విషయాలు మీ అందరి దృష్టికి తీసుకొచ్చారు. చివరిలో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ అసలు మనందరం ఈరోజు ఇట్లా కూర్చోగలుగుతున్నాం. దీని వెనక మీరు అందరూ కూడా పాల్గొని చేసిన పోరాటం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలోనే ఎవరు కూడా ఊహించని విధంగా మీరు కోరుకున్నారు కాబట్టి ఆ తీర్పు ఆ విధంగా ఇవ్వగలిగారు. 175 స్థానాల్లో 164 స్థానాలు మీరు కూటమిని గెలిపించారంటే అది ప్రజలు ఒక నమ్మకంతో, ఒక మార్పు కోసం, మన రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఒక గట్టి నమ్మకంతో మీరు చేసిన ఈ ప్రయత్నం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కోసమే ఈరోజు మనం ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. కానీ వేడుకలు జరుపుకున్నంత మాత్రాన మనకు బాధ్యత లేకుండా మన భవిష్యత్తుని మనం ఎలా తీర్చిదిద్దాలి, ఏ విధంగా మన కార్యక్రమాన్ని మనం ప్రజలు కోరిన మేరకు నిర్వర్తించాలనే దానిపైన ఖచ్చితంగా మనం ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూనే ఉండాలి. ఎటువంటి సందర్భాలైనా సరే, ఎటువంటి సమావేశాలైనా సరే, రాజకీయంగా కొంతవరకు మనం మాట్లాడుకున్నా మనం దూరదృష్టితో మాట్లాడాల్సింది మన ప్రజలకి మనం ఏం చేయగలుగుతాం, మన ప్రాంతాన్ని మనం ఏ విధంగా అభివృద్ధి చేయగలం, మన రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరగలుగుతుంది, దానివల్లే మనం మన రాష్ట్రానికి, మన ప్రజలకి అంతిమంగా మేలు చేయగలుగుతాం. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు కూటమిలో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా మీరు అందించిన, మీరు ఆశీర్వదించిన ఈ తీర్పుతోటి ప్రతి సందర్భాల్లో మన నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా, కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వారు అందిస్తున్న ఆ బలమైన సహాయంతో ఎక్కడ కూడా స్వార్థం లేని ప్రస్థానంలోనే ఇటువంటి అభివృద్ధి, సంక్షేమం మనం చేయగలుగుతున్నాం. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ ఏమైందో మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ అనుమానంతో, ప్రశ్నలతో అసలు నిజంగా జరుగుతుందా, మనం బతుకున్నప్పుడు చూడగలుగుతాం అనే భావన మీ అందరిలో కూడా ఉండింది. ఇంత పుష్కలమైన మన జిల్లాలో ఎంతో అభివృద్ధి చెందాల్సిన వ్యవసాయ రంగం, అదేవిధంగా ఉద్యాన రంగం, ఏ విధంగా రైతుల్లో మనం నిజంగానే ప్రభుత్వం నుంచి మద్దతు కోరగలుగుతామా, ఆ విధంగా ప్రభుత్వం మనకి నిలబడుతుందా అనేది మీ అందరిలో ఉన్న అనుమానాలు. ఆ మార్పు మేము తీసుకొచ్చాం, ఈ 2 సంవత్సరాలు చూపించాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నేను కొన్ని అంశాలే మాట్లాడతాను, ఎందుకంటే సహచరులందరూ కూడా మీకు చాలా విపులంగా వివరించారు. అసలు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం, ఆ శాఖకి నేను మంత్రి అయిన తర్వాత నేను చూసింది ఏంటంటే, రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి మోసం చేసి ఎగ్గొట్టి 1674 కోట్ల రూపాయల బకాయిలు వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెళ్ళిపోయింది ఆ రోజున. అందులో మీరు ఆశ్చర్యపోతారు, 434 కోట్ల రూపాయలు మన ఏలూరు జిల్లాకు సంబంధించిన రైతాంగం.
1674 కోట్ల రూపాయలు మనం మన కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మనం దీనికి ప్రాధాన్యత ఇద్దాం, ఏదో విధంగా మనం డబ్బు తీసుకొచ్చి రైతాంగానికి అప్పచెప్తాం అంటే నెల రోజుల్లోనే ఒక అద్భుతమైన కార్యక్రమం మన మొట్టమొదటి మన రాష్ట్రంలో ఏర్పాటు చేసి మన ఏలూరు నగరంలో ఏర్పాటు చేసి రైతాంగానికి వాళ్ళ ఖాతాల్లోకి మనం ఆ రోజు డబ్బులు జమ చేసాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతే మనకి ప్రాధాన్యత. రైతు వల్లే మనం నడవగలుగుతాం, రైతు వల్లే మనం జీవించగలుగుతాం. అభివృద్ధి అనేది ఖచ్చితంగా కేవలం పరిశ్రమలకే పరిమితం కాదు, వ్యవసాయ రంగంలో కూడా అభివృద్ధి జరుగుతుంది అనేది మనం చేసి చూపించగలుగుతున్నాం మన జిల్లాలో. ఒక్కసారి మీరు ఈ లెక్కలు వినాలి, ఎందుకంటే వాళ్ళు సభలు పెడుతున్నారు, ఉపన్యాసాలు ఇస్తున్నారు, మరొకసారి మోసం చేయడానికి కోసం ప్రజల్లోకి తప్పుడు సమాచారం తీసుకెళ్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో మన ఏలూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చివరి సంవత్సరంలో వాళ్ళు కొన్నది కేవలం 4,20,000 మెట్రిక్ టన్నులు. 4,20,000 మెట్రిక్ టన్నులు 6,30,000 మంది దగ్గర రైతుల దగ్గర వాళ్ళు సేకరించి 9,312 కోట్ల రూపాయలు ధాన్యం సేకరించారు. డబ్బులు ఎప్పుడు ఇచ్చారు? చాలా మంది ఇక్కడ రైతులు ఉన్నారు, మీకు తెలుసు. 3 నెలలు పట్టేది, 6 నెలలు పట్టేది, ఎవరు అడిగినా కూడా సమాధానం చెప్పేవాళ్ళు కాదు. ఈ 9,312 కోట్లలో మన ప్రభుత్వమే, మన కూటమి ప్రభుత్వమే వచ్చిన తర్వాత 434 కోట్ల రూపాయలు మనం చెల్లించాం దాంట్లోంచి గత బకాయిలు. ఆ విధంగా వివరించారు. అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం 7,35,000 మెట్రిక్ టన్నులు మన ధాన్యం కొనుగోలు చేశాం. 10,27,000 మంది రైతుల దగ్గర ఒక్కసారి మీరు ఊహించండి, వాళ్ళు కొన్నది 6,30,000 రైతుల దగ్గర, మనం సేకరించింది ధాన్యం 10,27,000 మంది రైతుల దగ్గర మనం ధాన్యం సేకరించి 17,455 కోట్ల రూపాయలు ధాన్యం మొట్టమొదటిసారి చరిత్ర సృష్టించాం మన ఏలూరు జిల్లాలో. ఆ విధంగా మనం వ్యవహరించాం. ఈ 17,455 కోట్ల రూపాయల్లో 94% 24 గంటల్లోనే మనం డబ్బులు చెల్లించాం. ఎంత వ్యత్యాసం మీరు చూడండి. 9,000 కోట్లు ఎక్కడ, 17,000 కోట్లు ఎక్కడ. ఇందాక సోదరుడు పాసాది గారు చెప్పారు, రమ్మనండి ఎక్కడికైనా సరే, ఏ వేదికైనా సరే ఛాలెంజ్ చేస్తాం, మేము డిబేట్ చేద్దామని. ఇట్లా లెక్కలు పెట్టుకుని ఏం మాట్లాడగలుగుతారు వాళ్ళు? దేనికోసం రాజకీయం? కేవలం వాళ్ళ స్వలాభం కోసం, ప్రజల్ని రెచ్చగొట్టడం కోసం, సమాజంలో విపరీతమైన మనస్పర్ధాలు తీసుకురావడానికి కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల్ని మీరందరూ కూడా గమనించాలి. వ్యవసాయ రంగం మీరందరూ కూడా ఈరోజు ప్రభుత్వం ఎందుకు మీతో అంత భరోసా ఇవ్వడానికి కోసం అండగా నిలబడుతుందంటే, ఉదాహరణకి మన జిల్లాలో ఉన్న స్థూల ఉత్పత్తి 45,963 కోట్ల రూపాయలు. మన జిల్లాలో ప్రతి ఏటా మనం స్థూల ఉత్పత్తి మనకి 45,963 కోట్ల రూపాయలు. అందులో వ్యవసాయ రంగం నుంచే, కేవలం వ్యవసాయ రంగం నుంచి మనం 18,365 కోట్ల రూపాయలు మనం అందులో అందించగలుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఏలూరు జిల్లా 8.8% రాష్ట్ర స్థూల ఉత్పత్తికి మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఆ విధంగా మన జిల్లాలో అద్భుతమైన రైతాంగం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మనం ఆలోచించాల్సిన కొన్ని అంశాలు, ముఖ్యంగా మనం ఈరోజు వరి పైన ఎక్కువ ఆధారపడ్డాం. రాబోయే రోజుల్లో మీ ఆదాయం పెరగాలంటే జిల్లాలో ఒక మార్పు తీసుకురావాలి. అందరికన్నా ముందు ఆదర్శవంతంగా నిలబడింది మన ఏలూరు జిల్లా. ఆ రోజు ఆయిల్ పామ్ కల్టివేషన్ తోటి ఆయిల్ పామ్ రైతులు కోకో వేసుకున్నారు. కోకోతో పాటు ఆయిల్ పామ్ ఈ రోజున కనీసం 2 లక్షల రూపాయల ఎకరానికి వచ్చేటట్టు ఆదాయం చాలా మంది రైతాంగం చూసి ఆశ్చర్యపోయి ఒక మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది. అనేక పథకాల గురించి నా కలెక్టర్ గారు చెప్పారు. మీకు డ్రిప్ ఇరిగేషన్ కూడా మీకు 90% సబ్సిడీ ఇచ్చే విధంగా, సోలార్ పంప్ సెట్లు, మీరు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఆ ప్రాంతం నుంచి మీరు మీ ఓన్ పంప్ సెట్లు ఆన్ ఆఫ్ చేసుకునేటట్టు మీకు 1,00,000 రూపాయలకే సబ్సిడీలో మీకు అద్భుతమైన ఒక పరికరం కూడా ఇందాక నేను చూశాను. నేను ఆ విధమైన మార్పులు తీసుకొస్తున్నప్పుడు రైతు సోదరులందరూ కూడా అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ద్వారా అదనంగా మీకు భరోసా ఇచ్చుకుంటూ మన రాష్ట్ర ప్రభుత్వం కష్టకాలంలో కూడా ఈ మాట చెప్పాలి మీకు. ఎందుకంటే దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు బకాయిలు చేసేసి ఆంధ్రప్రదేశ్ని అంధకారంలోకి నెట్టేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో
కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు ఇబ్బంది పడుతూ కింద పడుతూ లేస్తూ స్పీడ్ బ్రేకర్లు వచ్చినా కూడా దాటుకుంటూ లేదు మన రాష్ట్రంలో అందరూ బాగుండాలి, సంక్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి, రెండు ఉండాలనే ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం. పెన్షన్ల గురించి ఇంతకుముందు మీకు చెప్పాం. మీకు గర్వంగా చెప్తున్నాను, భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున పెన్షన్లు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 65,000 కోట్ల రూపాయలు మన పెన్షన్లు అందించాం. తూచా తప్పకుండా 1వ తారీఖున వాళ్ళ ఇంటింటికి వెళ్ళి మనం అందిస్తున్నాం. ఉదయం 11 గంటల లోపే. ఎవరు చేశారు చెప్పండి కార్యక్రమం? జీతాలు అధికారులందరూ చాలా మంది ఉన్నారు ఇక్కడ. 1వ తారీఖు జీతాలు గతంలో ఎప్పుడైనా మీకు వచ్చేవా? ఎన్ని సంవత్సరాలు అయిపోయింది మీరు అటు చూసి? వాటిని ఏ విధంగా ఈ రోజున నిలబెట్టుకుని ఖచ్చితంగా మీకు 1-2 రోజులు ఒకవేళ సెలవు వలన డిలే అయినా కూడా జీతాలు కరెక్ట్గా మీకు అందించేటటువంటి కార్యక్రమం చేశారు. మీరు చూశారు. ఒక అద్భుతమైన కార్యక్రమం మన జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తున్నా. 22A విషయంలో ఎంతో మంది కన్నీళ్లతోటి తిరిగి అలసిపోయి బిడ్డలు పెళ్లిళ్ళు చేయలేక కొన్ని సందర్భాలు అయితే విడాకులు కూడా తీసుకొచ్చే దుస్థితి దుర్మార్గంగా ఆ పాత ప్రభుత్వం చేసింది. కావాలని ఇబ్బంది పెట్టడానికి చుక్కల పువ్వులు పెట్టారు. కావాలని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళకి సర్వే నంబర్లు మార్చారు. రోడ్డు లేని చోట రోడ్డు ఉందని చూపించారు. ఒకరోజు మెగా గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తే వేల సంఖ్యలో వచ్చారు. మేమే ఆశ్చర్యపోయాం. 2 సార్లు ఇప్పటివరకు జరిపించాం మెగా గ్రీవెన్స్ 22A పైన. రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా మీరందరూ కూడా గర్వపడాలి. ఎందుకంటే అటువంటి అధికారం వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మన అధికారులు, మన ప్రజాప్రతినిధులు అందరం కలిసికట్టుగా చేస్తున్నాం. ఈ రోజుకి మనం మన జిల్లాలో 1042 ఎకరాలు 22A నుంచి తొలగించాం. ఎక్కడ జరగలేదు ఇప్పటివరకు మనకి రాష్ట్రంలో అంత అద్భుతంగా చేయగలుగుతున్నాం. 1042 ఎకరాలు సుమారు 1800 మంది లబ్ధిదారులకి మనం వాళ్ళకి విముక్తి కల్పించాం అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అటువంటి కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. ఇవేం స్వార్థం కోసం కాదే, ఒకరిని బెదిరించడానికి కోసం కాదే, అంతిమంగా ప్రజా తీర్పుని గౌరవించడానికి కోసం. ప్రజలు ఏదైతే నమ్మకంతో మనని ఇటువంటి తీర్పు ఇచ్చారో దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. కాబట్టి దాన్ని మనం ముందు తీసుకెళ్తున్నాం. ఈరోజు పంచాయతీరాజ్ శాఖ ద్వారా పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ 1, పల్లె పండుగ 2 ఇప్పుడే నేను చూశాను టెంట్లో. కలెక్టర్ గారు కూడా చెప్పారు 260 కిలోమీటర్లు మనం రోడ్లు వేసాం. కనీసం గుంతలు కూడా పూడ్చలేని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు మన గురించి మాట్లాడే అర్హత వాళ్ళకు ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎక్కడ చేశారు చెప్పండి? ఎక్కడైనా సిమెంట్ రోడ్లు వేసారా? సైడ్ కాలువలు వేసారా? మన రహదారులు ఎంత అధ్వానంగా ఉండేవో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు, ఎంతమంది హాస్పిటల్ పాలయ్యారో వాటన్నింటినీ కూడా మీరు దయచేసి మీ ప్రాంతాల్లో మీరు మాట్లాడుకున్నప్పుడు చెప్పాలి.